రంగమాత అండి చూసాం. అంటే హృదయం చాలా భారంగా ఉంది, మాట్లాడడానికి ఏమీ లేదు. అంటే కొన్ని సీన్స్ చూసేటప్పుడు ఓరు నాయన ఓరు బాబోయ్ అన్న ఎమోషన్ అంతా వచ్చేసేది, అంత అలా ఉంది. అంటే అంటే ఈ జనరేషన్కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి పాఠం నేర్చుకుని ఏదో అంటే అన్నీ నేర్చుకుంటూ ఉంటాం, ఏదో భవిష్యత్తులో ఏదో నేర్చుకుంటాం. కానీ మనం కృష్ణవంశీ గారు నేర్పిన ఈ పాఠం వల్ల మన పేరెంట్స్కి ఉపయోగం. ఈ పాఠం చాలా మంచి సినిమా అండి, ఇది అందరూ చూడండి, అందరికీ చాలా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. నమస్తే సార్. థ్యాంక్ యూ. ఇందాక నందిని రెడ్డి గారు చెప్పినట్టు సార్ సినిమాల గురించి కామెంట్ చేసిన తర్వాత అయితే మాకు అయ్యేది. మీ సినిమాలకి మీకు ఒక ఫ్యాన్గా చెప్తున్నాను సార్. యాక్టర్స్ అందరూ ఎన్ని సినిమాలు చేసినా సరే మీ సినిమా వచ్చినప్పటికీ వాళ్ళు చాలా డిఫరెంట్గా అనిపిస్తారు సార్. థ్యాంక్ యూ. అది యాజ్ అ డైరెక్టర్ మీ గ్రేట్నెస్. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా ఎమోషనల్గా ఉందండి ఈ సినిమా. డైలాగ్స్ కానీ అసలు అంటే మేమే చాలా నేర్చుకోవాలి అన్నట్టు మాకు అనిపించింది. అండ్ మీరు చేసిన సినిమాలు కానీ మీరు ఇంకా బోల్డ్ సినిమాలు చేయాలి సార్ కంటిన్యూస్గా. అండ్ యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. కాదు నా షూటింగ్ జరుగుతుంది కదా సార్. బట్ ఫైనల్గా నేను ఉన్నాను సార్ సినిమాలో, ఒక మంచి సినిమాలో నేను కనిపిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. నీకు కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అంటే డైలాగ్స్ బాగున్నాయి, యాక్టర్స్ అద్భుతంగా చేశారు, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఇవన్నీ చెప్పే అర్హత స్థాయి నాకు ఇంకా రాలేదు. ఒకటే చెప్తాను, అద్భుతం అద్భుతం. చివరి 30 నిమిషాలు అత్యద్భుతం. దయచేసి ప్రేక్షకులందరూ ఇది థియేటర్లోనే చూడాలి. కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో థియేటర్లో చూడకపోతే ఈ సినిమాలు మీరు మిస్ అయిపోతారు. అద్భుతమైన సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సినిమా మళ్ళీ మాకు ఇచ్చారు. And I don't know how to express my views, but sir, such a wonderful film, Vamshi garu, and I feel so honored to watch this film and to be able to speak about you over here. Sir, సినిమా చూసినంత సేపట్లో ఎక్కడో ఒక దగ్గర కొంచెం బంగారం గట్ట నేను కనెక్ట్ అయ్యాను. అంటే తన సైడ్ నుంచి ఎలా ఉంటుంది, ఆ మదర్ ఫాదర్ సైడ్ నుంచి ఎలా ఉంటుంది అనేది అండర్ కరెంట్లో చాలా బాగా చెప్పారు సార్. అండ్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడేంతది నాకు లేదు, బట్ I just wanted to thank you so much for giving a wonderful film. Thank you. And a must-watch film. And అందరు చెప్పినట్టుగా they should reach a very big audience, targeted people, sir. And wish you all the best. Thank you so much for this opportunity. Thank you. Just thank you very much. Thank you. Thanks for wonderful. అంటే నాకు చాలా ఇష్టం. Yes sir. Thank you. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఒక అంతఃపురం, ఒక మురారి, ఇట్లా ఎన్నో సినిమాలు. ఈ సినిమా ఒక లైఫ్ చూపెట్టాడు, ఒక ఎక్స్ట్రాడినరీ మెసేజ్ చెప్పాడు. ఇప్పుడు తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిన తర్వాత అనాథాశ్రమాలు ఎన్నెన్నో చూస్తూ ఉన్నాం. అమ్మా నాన్నలు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు లేకపోతే మనం లేదు. అమ్మా నాన్న అనేది ఒక ఎక్స్ట్రాడినరీ కొడుకు మా కృష్ణవంశీ. అంత అద్భుతంగా చెప్పాడు, ఎక్కడ బోర్ లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఒక ఎక్స్ట్రాడినరీ ప్రకాష్ రాజుని, ఒక అద్భుతమైన బ్రహ్మానందాన్ని, ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ రమ్యకృష్ణ గారిని సినిమాలో చూస్తాం. కళ్ళమ్మి నీళ్లు తెప్పించారు వీళ్ళు ముగ్గురు. రంగమార్తాండ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్ట్రాడినరీ మూవీ. మా కృష్ణవంశీ డైరెక్షన్లో నేను రాగానే నాకు షేక్ అండ్ ఇవ్వబోయి, నేను షేక్ అండ్ ఇవ్వలా గట్టిగా వాటేసుకున్నాను. మా కృష్ణవంశీ ఒక అద్భుతమైన డైరెక్టర్, ఒక లైఫ్ చూపెట్టాడు. రంగమార్తాండ ఎక్స్ట్రాడినరీ. ఆల్ ద బెస్ట్ మ్యాన్. Thank you sir. ఆల్ ద బెస్ట్. అందరూ తప్పకుండా చూస్తారు. నా కళ్ళల్లో ఇంకా నీళ్ళు ఉన్నాయి. Thank you sir. ఒక బ్రహ్మాండమైన సినిమాను చూసాను. Thank you sir. All the best. Thank you so much. బాగా డెప్త్ ఉన్న సినిమాస్, ఈ డైలాగ్స్ ఎలా పెట్టారండి అంటే ఈనాళ్ళు 4 సంవత్సరాలు ఎందుకు పెట్టిందో ఈ సినిమా చూడడానికి మొత్తం అంతా ఆ సినిమాలో రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. Thank you. ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. Thank you. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Thank you. ఇలాంటి సినిమాలు మీలాంటి వాళ్ళ దగ్గర నుంచే రాగలవు. Thank you. వంశీ గారు, మాకు తెలిసిన వంశీ గారు అంటే ఏంటంటే
మంచి మ్యూజిక్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. వంశీ గారు షార్ట్ మేకింగ్ పెట్టిన పేరు. వంశీ గారు అంటే మాకు బాబు గారి తర్వాత మంచి నేటివిటీలో రొమాన్స్ ఎక్కువ ఉంటుంది వంశీ గారి సినిమాలో. అలాంటిది ఈ సినిమాకి వస్తే అండ్ బేసిక్గా హ్యూమన్ ఎమోషన్స్తో రొమాన్స్ చేశారు ఈ సినిమాలో. విషాదానికి మధ్య విరామమే ఆనందం. ఇంత ఇంటెన్సిటీ లైన్ ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాలో నేను వినలేదు. థ్యాంక్ యూ. అంటే తెలుగు భాష మీద ఆయన ఉన్న మక్కువ కానీ, తెలుగు సంస్కృతి కానీ, మధ్యలో పాలగుమి పద్మరాజు గారు వన్లైనర్స్, ముల్లపూడి వెంకటరమణ గారు, వేటూరి గారు నుంచి ఇవన్నీ చదువుతుంటే నిజంగా అవన్నీ వస్తుంటే డైలాగ్స్ సినిమా చూసినట్టు లేదు. ఒక లైబ్రరీలో, దట్టు ఒక తెలుగు లైబ్రరీలో తిరిగి వచ్చినట్టు ఉంది. థ్యాంక్ యూ. వంశీ గారు కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఆయన షార్ట్ మేకింగ్ అనే ట్రెండ్ సెటర్. వంశీ గారు టేకింగ్ అంటే కాలేజ్ డేస్ నుంచి మాకు చాలా ఇష్టం. దీంట్లో ఎక్కడ కూడా వంశీ గారిలో ఉన్న టేకింగ్ పట్ల ఉన్న యాంగిల్, అంటే దానిలో ఉన్న టెక్నీషియన్ డామినేట్ అవ్వకుండా వంశీ గారు హార్ట్తో తీశారు సినిమా. ఒక మధ్యతరగతి ఇంట్లోకి వెళ్ళి కెమెరా పెడితే ఎలా ఉందో అలాగే నేను హాస్పిటల్ సీన్ చూస్తుంటే కెమెరా మీరు వదిలేశారనిపించింది బ్రహ్మానందం గారి మీద. అండ్ బ్రహ్మానందం గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. వంశీ గారు నో డౌట్ తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీసుకొచ్చారు. నేను ఇందాక ఇంటర్వెల్లో సినిమా నాకు బాగా ఇంటర్వెల్కే అందరం ఉండే తడితో బయటకు వచ్చాము. సార్ చాలా చాలా అగ్రెసివ్గా ప్రమోషన్ చేయాలి, ఇది చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని అంటే ఆయన అన్నారు, ఏం అక్కర్లేదు హరీష్, మార్నింగ్ షో చూసిన తర్వాత మౌత్ టాకే స్ప్రెడ్ అవుతున్నారు. నిజంగా నేను సినిమా ఇంటర్వెల్ అని 10 మందికి కాల్ చేసి చెప్పాను. సో యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. థ్యాంక్ యూ. 100%. అండ్ ఈ సినిమాకి ఆత్మ ఇళరాజా గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో డైలాగ్స్. సో ఆకేళ్ళ శివప్రసాద్ అనే వ్యక్తి నాకు బిహెచ్ఎల్ నేను డ్రామాలు వేస్తున్నప్పుడు ఆయన స్టేజ్ నాటక రచయితగా నాకు తెలుసు. బట్ ఈ సినిమా డైలాగ్స్ అనేది నిజంగా ఒక న్యూ డెఫినేషన్ ఆఫ్ డైలాగ్ రైటింగ్. అంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా కాంటెంపరీగా ఉన్నాయి, లింగ్విస్టిక్ పరంగా చాలా రిచ్గా ఉన్నాయి. లాస్ట్లో అన్ని పాత్రల బాధను నేను తీసుకున్నాను, నా బాధ ఏ పాత్ర తీసుకోవట్లేదని చెప్పిన ప్రకాశ్ జన్మ నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అలాగే రామకృష్ణ గారు ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు చిన్న ట్యాబ్లెట్ మీద నమ్మకం చిన్నప్పటి నుంచి పెంచిన పిల్లల మీద లేదేంటి అనే డైలాగ్ ప్రతి చోట వెరీ వెరీ హార్డ్ హిట్టింగ్. అంటే సినిమా చూసి చాలా బరువెక్కిన గుండెతో, చాలా అనుభూతులతో, చాలా రిలేషన్స్తో, కాంటెంపరీ ప్లాస్టిక్ లైఫ్లో ఎప్పటికప్పుడు మర్చిపోతున్న ఎమోషన్స్ అన్నింటినీ తట్టి, కరెక్ట్గా చెప్పాలంటే షార్ట్లో ఇక్కడ గద చూసాను, గదతో కొట్టి అందరినీ నిద్రలేపే సినిమా ఇది. డెఫినెట్గా దిస్ ఫిలిం రిక్వైర్స్ స్పెషల్ రికగ్నిషన్. అండ్ మీడియా మిత్రులందరికీ నా స్మాల్ రిక్వెస్ట్, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, ఈ మధ్య పంచాయతీలు అవుతున్నాయి కదా కమర్షియల్ సినిమా ఆర్ట్ సినిమా, ఇది చాలా మంచి సినిమా. బేసిక్గా దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. చాలా గొప్ప సినిమా. అండ్ థ్యాంక్స్ లాట్ వంశీ గారు. అండ్ థ్యాంక్ యూ. కేమ్ విత్ అ బ్యాంగ్. అండ్ ఇక్కడి నుంచి ఇలా కంటిన్యూ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేనేం చెప్పాలనుకున్నాను సగం పైన చెప్పేసాడు హరీష్. ఇది నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎట్ నట సామ్రాట్ అనే ఒక సినిమా నేను బాంబేలో గురించి చాలా విని నేను వెళ్ళి చూసినప్పుడు తర్వాత సినిమా అయిపోయిన తర్వాత అదొక మాల్లో ఉంది, ఒక స్క్రీన్లో మల్టీప్లెక్స్లో 3 hours ఆ మల్టీప్లెక్స్లో ఉంది. ఆ కూర్చునిపోయా, ఏంటి లైఫ్ అంటే ఎలా ఉంటుందా అని, ఒక జీవితం గురించి అతను ఆవిష్కరించిన విధానం అని, దాన్ని నేను చూసిన తర్వాత డెఫినెట్గా అంటే ఇది ఒక యూనివర్సల్ ఎమోషన్. ఒక అమ్మా నాన్నల మీద పిల్లలు, వాళ్ళ మధ్య ఉండే బంధం స్లోగా ఎలాగ ప్లాస్టిక్ అయిపోతుంది, ఎలాగ దూరం అయిపోతారు అన్నది యూనివర్సల్. ఇది ఈవెన్ హాలీవుడ్లో తీసినా కూడా ఇది ఒక నేటివిటీ అన్నది రిలేషన్స్ ఉండదు. దానికి రైట్ యాప్ట్ ఒక మనిషి చేతిలో పడింది అనిపించింది ఎప్పుడైతే నాకు వంశీ చేస్తున్నాడని చెప్పగానే. నేను అదే ఫోన్ చేసి చెప్పాను. అండ్ ఇప్పుడు దాకా వంశీ గారు చేసే సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు, అంత గొప్ప సినిమా. అలాగే అదొకటే కాదు, వంశీ ఒక్కటే కాదు, ఇందులో చేసిన ప్రతి యాక్టరు వాళ్ళు ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. ఎంత ఎమోషనల్గా మూవ్ చేసింది అందుకని ఇంటర్వెల్లో కూడా నేను ఆడిటోరియంని, ఆ థియేటర్ని వదిలి బయటకు రాబోతున్నాను.
ఐ డెంట్ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషన్. అందుకనే నేను అక్కడ కూర్చుండిపోయాను. సో ఇట్స్ గ్రేట్ మూవీ. ఇది తప్పకుండా ప్రతి వాళ్ళు ఇది చూసి ఆదరించి మీ ఇంటికి కాదు మీ జీవితంలో ఇది ఒక భాగం అయిపోతుంది రంగమార్తాండ నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారి సినిమా మీద కామెంట్ చేసే స్తోమత లేదు నాకు, అర్హత లేదు. బట్ హరాస్మెంట్ ఇంకేమైనా ఉందో వచ్చి మాట్లాడరా. బట్ ఒక ఆడియన్స్గా నేను కామెంట్ చేసేది ఏంటంటే, వంశీ గారి సినిమాకి ఎప్పుడు నేను ఆయనకి అసిస్టెంట్గా చేసినప్పుడల్లా ప్రతి ఒక్క యాక్టర్ ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని ప్రతి యాక్టర్ అడిగేవారు ఆయన. ఎందుకు అంటే ఇప్పటి వరకు వాళ్ళు కనపడిన ఒక కోణం నేను ఇలా బయటికి లాగుతారు, అది ఏదో ఒకటి చేస్తారు మ్యాజిక్ మొత్తానికి. అండ్ ఆ యాక్టర్ని వాళ్ళు రీఇన్వెంట్ చేస్తే ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పటికీ ఈ సినిమాలో కూడా చేశారు. అంటే కొన్ని వందల సినిమాలు చేసిన బ్రహ్మానందం గారి నుంచి ఒక కంప్లీట్లీ అసలు మేమందరం అసలు షాక్ అయిపోయాం ఆ కోణం చూసి. అండ్ రమ్యకృష్ణ గారి నుంచి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు రామకృష్ణ గారితో, ఒక చాలా సాఫ్ట్, మనందరి మదర్స్ కనబడతారు అందులో, ఒక చాలా సాఫ్ట్గా తక్కువ మాటలతోటి ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తోటి ఎంత అసలు ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ మీరే చేయగలరా మ్యాజిక్. గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్ బాస్. థ్యాంక్ యూ. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. నేను నట సామ్రాట్ చూసినప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాం, కనెక్ట్ అవుతాం. బయటకు వచ్చాక డైరెక్టర్ కనిపిస్తే షేక్ హ్యాండ్ ఇస్తాం, కౌలించుకుంటాం. వంశీ చేస్తున్నాడు, బాబాయ్ ఏంటి ఈ సినిమా చేస్తున్నాడు అని అనుకున్నాను నేను. ఏంటి రిటైర్ అయిపోయి అనుకుంటున్నాడా, అంత గొప్పగా రొమాంటిక్ ఫిలిం చేస్తాడు. వీర్ జరా లాంటి సినిమా యాష్ చోప్రా ది ఏజ్ ఆఫ్ 70 years చేస్తుంటే, అలాంటి సినిమాలు వస్తుంటే ఇదేంటి రిటైర్ అయిపోయి అనుకుంటున్నాడా ఏంటి తను అని నేను ఫీలింగ్ కలిగింది నాకు. అదే డౌట్తో వస్తుంటే నాకు మధ్య మధ్యలో ఫీడ్బ్యాక్ వస్తున్నాయి. మన లక్ష్మీ ఉప్పల్ గారు కానీ రషద్ చూసినాడు కానీ చాలా గొప్పగా ఉంది సినిమా అసలు అంటే, నేను డౌట్గానే వచ్చాను సినిమా అసలు. నేను ఇంటర్వ్యూలో అయ్యేటప్పటికి అడిగా, నట సామ్రాట్ అనే సినిమా రీమేక్ కొన్నావు కదా, అది ఏం చేసావని అడిగాను నేను. అంటే అసలు తను ఎంత ఓన్ అయ్యి ఇప్పటి జనరేషన్కి, ఇప్పుడున్న ఆడియన్స్ అంటే ఇప్పుడు కొత్త తరం అంటే 4 years ఒకసారి ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాడికి 4th year చదివి అవుట్ పాస్ అయిన వాడికి కూడా జనరేషన్ గ్యాప్ ఉంది. కానీ ఇప్పుడున్న యూత్ అందరూ కూడా కనెక్ట్ అయ్యే విధంగా తను ఓన్ చేసుకున్న ఎమోషన్స్ని ఎంత గొప్పగా చేశాడంటే నేను అసలు స్పెల్ బౌండ్ అయిపోయాను సినిమా చూసి. నాకు అంత క్రితం ఇది మళ్ళీ టీడీఎస్ ఫిలిం చేస్తాడన్న ఫీలింగ్ ఒకసారిగా, అందుకంటే నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని. ఇప్పుడు ఈ సినిమా చూస్తే కన్నీళ్ళు వస్తాయి, కానీ మనలో ఉన్న మాలిన్యం అంతా కరిగిపోతుంది. అంత గొప్ప సినిమా నిజంగా. తెలుగు సినిమాల్లో రంగమార్తాండ నిజంగా రీమేక్ సినిమా చేస్తే ఎవరికైనా వాళ్ళ ఐడెంటిటీ ఉండదు. కానీ ఈ సినిమా రీమేక్ అనేది అందరూ మర్చిపోతాం, అసలు ఇంటర్వల్కే మర్చిపోయాం. నిజంగా బాబాయ్ థ్యాంక్ యూ. నిజంగా తన కెరీర్లోనే గొప్ప సినిమా ఇది రంగమార్తాండ. అందరూ అంటారు ఫస్ట్ మార్నింగ్ చూస్తే వెళ్ళిపోతుంది అని, ఎవరికి చాలా గొప్ప సినిమా తీశారో అందరూ చూస్తారని. ఈసారి మనం ఆస్కార్ వరకు వెళ్ళామంటే తెలుగు సినిమా దాన్ని ఎంత ప్రమోట్ చేసి, సినిమా తీయడం కన్నా కూడా దాన్ని ప్రమోట్ చేసిన విధానికి ఎంత కష్టపడారో అది మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలంటే డెఫినెట్గా ఈ సినిమా గురించి రేపటి నుంచే అందరూ మాట్లాడుతూనే ఉండాలి. అందరూ ఎవరైతే చూసారో వాళ్ళంతా కూడా దీన్ని ఎంత గొప్పగా అందరినీ కమ్యూనికేట్ చేయాలి. ఆ బాయ్స్ అందరూ కూడా ఎవరైతే నిజంగా ఈ సినిమా గొప్ప సినిమా అందరూ చూడాలని ఫీల్ అవుతున్నామో అందరూ దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి తమ వంతు కృషి చేయాలని. అలాగే మీడియా డెఫినెట్గా మంచి సినిమాని ఎప్పుడు మీడియా ఆదరిస్తారు. ఇంత గొప్ప సినిమాని తెలుగులో ఒక గొప్ప సినిమాకి నిలబడిపోయే సినిమాకి మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ, ఇంత గొప్ప సినిమా చేసిన వంశీ గారికి 90లో అనుకుంటాను నేను ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలా బెరుగ్గా కృష్ణవంశీ గారిని అప్రోచ్ అయ్యాను. నిన్నే పెళ్ళాడ తిరిగేసి ముందు గుర్తుందో లేదో మీకు, ఒక ఇంటర్వ్యూ కోసం. అప్పుడు ఆయన నిన్నే పెళ్ళాడ తర్వాత కలుద్దాం అన్నారు. తర్వాత నాకు కలవడం కుదరలేదు. కానీ తర్వాత నేను ఫిల్మ్ మేకర్ అయిన తర్వాత నా సినిమాలో ఏ సినిమా నచ్చినా కూడా ఫోన్ నెంబర్ నాది కనుక్కొని మాట్లాడి దాన్ని తరచి
విమర్శించి ఎక్కడ నేను ఇంప్రూవ్ అవ్వచ్చో చెప్పి ఎక్కడ నేను బాగా తీసానో మెచ్చుకున్న చాలా సహృదయులైన చాలా గొప్ప దర్శకులు కృష్ణవంశీ గారు. ముందర ఐ వాంట్ టు సే దట్ సార్. అండ్ ఈ మధ్య నేను ఒక వారం రోజుల క్రితమే కృష్ణవంశీ గారు అసలు ఎక్కడున్నారో రంగమార్తాండ ఎప్పుడు వస్తుంది అని నేను ఆయన పాత నెంబర్కి ఫోన్ చేసి అది రీచ్ అవ్వలేదు. తర్వాత ఆయనే నాకు అనుకోకుండా ఫోన్ చేసి ఈ సినిమాకి ప్రివ్యూకి రమ్మని అడగడం జరిగింది. ఈ సినిమా నా దృష్టిలో ఒక చలనచిత్రం అనేది పక్కన పెడితే ఇది ఒక గొప్ప అనుభూతి అండి. ఈ అనుభూతి కోసం ఇప్పుడు మన జీవితం వైపు వెళ్తున్న సినిమాలకి మళ్ళీ మన తెలుగులో మొదలవుతున్నాయి. మన బలగం చూశాను, అద్భుతమైన సినిమా అది కూడా. అంతకంటే అలాంటి కోవలోకి వచ్చే మరొక అద్భుతమైన చిత్రం నా దృష్టిలో రంగమార్తాండ. ఇది దీని గురించి మాకు ఫిల్మ్ స్కూల్లో చెప్పేవారు, ఇప్పుడు బయట రాగానే అభిప్రాయం అడగద్దు, కొంతకాలం మీరు దాంతో జీవించాలని. సో ఐ థింక్ ఐ నీడ్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్. కానీ ఈ సినిమాలో జరిగిన ఒక 2-3 కోర్స్ నేను చెప్పదలుచుకున్నవన్నీ హరిశంకర్ గారు, నందిని గారు కూడా చెప్పేశారు. కానీ ఈ సినిమా ద్వారా నాకు ఒక్కటే అనిపించింది, అన్నీ చాలా గొప్ప విషయాలు అవి నేను చెప్పను, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బ్రహ్మానందం గారు కేవలం హాస్య నటుడు అని మనం కంటిన్యూ అయిపోయే పెద్ద సాంస్కృతిక తప్పిదం నుంచి మమ్మల్ని కాపాడారు కృష్ణవంశీ గారు. ఆయన ఎంత మహానటుడో, ఎంత గొప్ప నటుడో. మన ప్రకాష్ రాజ్ గారి నుంచి మనం చెప్పుకోకర్లా, మనం రామకృష్ణ గారు వాళ్ళందరూ అద్భుతమైన నటుడు. బట్ బ్రహ్మానంద గారిని ఇలా నేను ఎప్పుడు చూడలేదు. భవిష్యత్తులో కూడా మరి ఇంత గొప్పగా చూసే అవకాశం వస్తలేదు నాకు తెలియదు. కానీ ఒక గొప్ప మహానటుడిని మీరు రంగమార్తాండలో మీరు ఎలాంటి గొప్ప నటనని శ్లాఘించారో అంత మహానటుడిని బ్రహ్మానందం గారి నుంచి మాకు బయట తీసుకొచ్చి మీకు చూపించినందుకు వ్యక్తిగతంగా నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను మా నాన్నగారికి పరిచయం ఉంది బ్రహ్మానందం గారు, నాకు కూడా కొంత పరిచయం ఉంది. ఆయన ఎంత గొప్ప నటుల్లో తెలుసు నాకు, అంటే వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడినప్పుడు. కానీ తెర మీద అత్యద్భుతంగా ఆయన ఆవిష్కరించారు ఆయన యాక్చువల్ పొటెన్షియల్. ఇంకా ప్రకాష్ రాజ్ గారు కానీ అసలు కథ ఒక రీమేక్ అని నాకు తెలియదు, నేను మర్చిపోయాను. అసలు నేను ఆ ఒరిజినల్ సినిమా చూడలేదు. సో అది నేను పట్టించుకోలేదు. ఒక గొప్ప ఒరిజినల్ స్టోరీని ఆవిష్కరించిన ఒక హృదయాన్ని నిజంగా మిమ్మల్ని కలిచివేసే సినిమా. అండ్ మనం ఈ మధ్యకాలంలో ఒక గ్రేట్ హాలీవుడ్ డైరెక్టర్, ఈ మధ్య ద వేల్ అని తీసిన డారెన్ అరోనోఫ్స్కీ అనే డైరెక్టర్ గొప్ప మాట అన్నాడు, చాలా రోజులైంది మన థియేటర్కి వెళ్ళి కడుపారా ఏడ్చి, అది కూడా ఒక రకమైన ఆనందమే అని మనం మర్చిపోయి ప్రతిదీ పాజిటివ్ ఎండింగ్గా ఉండాలి, అన్నీ పాజిటివ్గా ఉండాలి, అంత విజయాలు చూపించాలి అక్కర్లేదు. ఒకప్పుడు దుఃఖంలో కూడా గొప్ప విజయం ఉంటుంది. ఒక సాగర్ సంగమం చివరిలో నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అని ఎలాగైతే ఒక గొప్ప ట్రాజడీలోంచి ఒక గొప్ప పాజిటివ్ మెసేజ్ ఎలా అయితే విశ్వనాథ్ గారు ఇచ్చారో, అలాంటి ఒక గొప్ప అనుభూతి నాకు, రసస్ఫూర్తి, గొప్ప దుఃఖం నుంచి గొప్ప ఆనందం ఈ సినిమా చూసిన తర్వాత కలిగింది కృష్ణవంశీ గారు. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే ఏమంటారు అసందర్భ ప్రలాపన అయిపోతుంది. ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ కృష్ణవంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ టైంలో మీరు ఐ థింక్ దిస్ ఫిల్మ్ యూఆర్ బ్రింగింగ్ అవుట్. తప్పకుండా అందరూ ఈ సినిమా చూడాల్సింది మన బాధ్యత. మనం అందరం ప్రమోట్ చేద్దాం కాదు, ఇది సాంస్కృతిక బాధ్యత. ఇలాంటి సినిమాలు మనం చూసి 10 మందికి చెప్పడం. నేనైతే నా ఉద్యోగ స్ఫూర్తితో రేపటి నుంచి సినిమా గురించి మాట్లాడబోతున్నాను. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ కృష్ణవంశీ గారు ఫర్ దిస్ గ్రేట్ ఫిల్మ్. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ పేరున అందరికీ కూడా మెనీ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద థియేటర్. కృష్ణవంశీ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండ్ వెయిట్ చేస్తా ఉన్నాను. అంటే ఎవ్రీ సినిమాకి నేను ఆయన విశ్వరూపం ఒకటి ఉంటుంది యాక్చువల్లీ. ఆయన అది చూద్దాం వెయిట్ చేస్తున్నాను. ఇవాళ సాటిస్ఫైడ్, ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఎస్పెషల్లీ యాక్టింగ్ ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు అంటే ఈ మధ్యకాలం నేను థియేటర్లో కూర్చొని ఇన్వాల్వ్ అయిపోయి కళ్ళనీళ్ళు ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా కారణం అనేది జరగలేదు. ఇది సినిమాగా జరిగింది. అదే ఆడియన్స్ డెఫినెట్గా జరుగుతుంది. సో గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అనుభూతిని పంచుకోవడానికంటే ముందు మా ఇద్దరి అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను ఫస్ట్. అంటే దీని గురించి మాట్లాడాలంటే కొంచెం టైం కూడా కావాలి. అంటే సంపూర్ణంగా అది డైజెస్ట్ అవుతూ ఉంది ఇప్పుడే. కృష్ణవంశీ గారు నేను సింధూరం ముందు నుంచి ఫ్రెండ్స్ని. అవును, కృష్ణవంశీ గారి కథలు ఎవరికి చెప్పాడు, కానీ సినిమా చేసి నాకు చెప్పేవాడు. లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ మేము కూర్చోలేకపోయాం, కానీ అంతకుముందంతా కూడా సూపర్ హిట్ సినిమాలని నాకు ముందుగా చెప్పినవే. ఈ రంగమార్తాండ గురించి మాట్లాడాలంటే కృష్ణవంశీ గారు గులాబీతో తన కెరీర్ని ఒక యంగ్స్టర్
ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే ఒక యువతరం కళారంగంలో తనను తను చాటుకోవడం కోసం, తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఒక కొత్తగా సినిమాని చూపించడం కోసం ప్రయత్నం చేస్తూ గులాబీతో ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ అని ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్ అంటే కెమెరా ఎక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, ఇట్లా పెడతాడు, అట్లా పెడతాడు, ఇవన్నీ మనం చాలా విన్నాం. చాలామంది మాట్లాడుకున్నారు, ఇండస్ట్రీ మాట్లాడుకున్నారు, బయట మాట్లాడుకున్నారు. కానీ కెమెరా ఇట్లా పెట్టడం, అట్లా పెట్టడం కాదు. రంగమార్తాండ సినిమాలో కెమెరా ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనేది మాత్రం క్లియర్గా, చాలా స్పష్టంగా, చాలా క్లారిటీతో కృష్ణవంశీ గారు కెమెరా యాంగిల్ సెట్ చేసుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ అనేది నేను సంపూర్ణంగా ఇప్పుడు మనందరం 1000 చప్పట్లతో అభినందించాల్సిన సందర్భం ఇది.